మనందరికీ కేక్స్ చేయాలని ఉంటుంది, కానీ చాలామందికి కేక్స్ అనేవి సేమ్ ఇంగ్రీడియంట్స్ సేమ్ క్వాంటిటీస్ వేసినా కూడా ఫ్లాప్ అయిపోతూ ఉంటాయి. సో దానికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో అవుతూ చేస్తే కనుక పర్ఫెక్ట్ కేక్ అనేది వస్తుంది. సో ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ పర్ఫెక్ట్ చాక్లెట్ స్పాంజ్ కేక్ అనేది చెప్పబోతున్నాను. అందరికీ నమస్కారం, నా పేరు రాగిని, కృతన్ క్రియేషన్స్ ఛానల్కి స్వాగతం. సో ఫస్ట్ ఈ కేక్ తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకోవాలి. సో బౌల్ అంటే మనం కొంచెం డీప్గా లోతున్నది వెడల్పుగా ఉన్న బౌల్ అయితే తీసుకోవాలి. మిక్సింగ్ ఈజీగా ఉండాలి. చిన్న బౌల్స్ లోతు తక్కువ ఉన్నది తీసుకుంటే మిక్సింగ్ సరిగ్గా అవదు, కేక్ కూడా సరిగ్గా రాదు. సో ఈ టిప్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ బౌల్లోకి వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను 1/4 కప్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇలాంటి బటర్ కానీ తీసుకోవాలి. వేరుశనగ నూనె తీసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా వస్తుంది. సో అన్ఫ్లేవర్డ్ ఆయిల్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 కప్ షుగర్ పౌడర్ యూస్ చేయాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం షుగర్ బదులు షుగర్ పౌడర్ యూస్ చేస్తేనే కేక్ బాగా వస్తుంది. అంటే షుగర్ వేస్తే కనుక అది మనం కరగబెట్టడానికి చాలా టైం తీసుకుంటుంది. అదే షుగర్ పౌడర్ అయితే ఈజీగా మిక్స్ అవుతుంది, త్వరగా కూడా కరిగిపోతుంది. ఈ టిప్ గుర్తుపెట్టుకోండి. సో 1/2 కప్ షుగర్ పౌడర్ వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి. మీ షుగర్ ఒకవేళ ఎక్కువ తినాలనుకుంటే వేసుకోవచ్చు. వేసి ఈ రెండింటిని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత అందులోకి 1/2 కప్ పెరుగు అయితే తీసుకోవాలి. ఈ పెరుగు పుల్లగా ఉండకూడదు, మంచి ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితే బాగుంటుంది. సో అదే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేయాలి. ఎంత బాగా మిక్స్ చేయాలంటే ఆ పెరుగు అనేది ఆయిల్లో కంప్లీట్గా మిక్స్ అయిపోవాలి. సో పెరుగు ఆయిల్ ఎప్పుడైతే బాగా మిక్స్ అవుతుందో అప్పుడే మీ కేక్ బాగా వస్తుంది. సో ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. అదే కానీ మీరు మాన్యువల్గా విస్కర్తో కానీ ఏదైనా స్పూన్తో మిక్స్ చేస్తుంటే కనుక బాగా మిక్స్ చేయాలి. ఎంత బాగా అంటే ఆయిల్ పెరుగు కూడా కలిసిపోవాలంట, ఆయిల్ ఎక్కడ పైకి కనబడకూడదు. సో ఈ మిక్సింగ్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఈ స్టెప్ పర్ఫెక్ట్గా చేస్తేనే మీ కేక్ బాగా వస్తుంది. సో మనమైతే ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసాం. నెక్స్ట్ స్టెప్ వచ్చి సింపుల్గా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేయాలి. దీనికోసం ఒక జల్లెడ తీసుకోవాలి. జల్లెడలో ఫస్ట్ మీరు ఒక 1 కప్ మైదా యాడ్ చేసుకోవాలి. సో 1 కప్ అంటే ఎగ్జాక్ట్గా 1 కప్ ఉండాలి, కొంచెం పైకి కిందకి అట్లా ఉండకూడదు. సో ఎగ్జాక్ట్ 1 కప్ తీసుకోవాలి. తీసుకొని ఇందులోకి మీరు 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే యూస్ చేయాలి. ఇవన్నీ యూస్ చేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ అండ్ ఇంకొంచెం మీరు ఫ్లేవర్ కావాలంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. సో ఈ మొత్తం అన్నిటికీ జల్లించండి. జల్లించడం ఎందుకంటే సో పార్టికల్స్ అన్నీ కూడా మనం వేసిన పౌడర్ అంతా కూడా ఎక్కడ ముద్దలుగా ఉండలు లేకుండా బాగుంటుంది. సో దానికోసం ఈ జల్లించడం అనేది పక్కాగా చేయాలి. ఇప్పుడు వేసిన అన్నిటిని కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయాలి. ఇది కూడా ఇంకో ఇంపార్టెంట్ స్టెప్. సో ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేస్తూ మొత్తం మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేయాలి. అర్థమైంది కదా? సో ఇలా మిక్స్ చేసిన తర్వాత 1/4 కప్ మిల్క్ అనేది అవసరం. 1/4 కప్ మిల్క్ అయితే అవసరం అవుతుంది. సో ఈ 1/4 కప్ మిల్క్ని స్లోగా కొంచెం మనం పోసుకుంటూ మిల్క్ని ఈ మిక్చర్ అంతా మిక్స్ చేయాలి. ఇలా మీకు రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేయాలి. ఇలా కనుక మీకు రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే మీకు పర్ఫెక్ట్ బ్యాటర్ అని అర్థం. ఒకవేళ అలా రాలేదంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన ఓవెన్లో చేస్తే కనుక ఓవెన్ ప్రీహీట్ చేసుకోవాలి. లేదు మీకు ఓవెన్ కాదు స్టవ్ మీద చేయాలనుకుంటే కుక్కర్ తీసుకోవాలి. సో ఆ ప్రాసెస్ ఎలాగో చూద్దాం. మీరు ఓవెన్లో చేస్తున్నట్టయితే ఫస్ట్ అయితే మీ ఓవెన్ని ప్రీహీట్ చేసుకొని పెట్టుకోండి. ప్రీహీట్ స్టార్ట్ చేసండి ఇప్పుడే. అదే కుక్కర్ అయితే కనుక కుక్కర్ మూతుకున్న గ్యాస్ గట్ విజిల్ తీసేసి కుక్కర్ని 10 మినిట్స్ పాటు హీట్ చేయండి. ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన బేకింగ్ ట్రే తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకోండి అండ్ ఒక బటర్ పేపర్ తీసుకోవాలి. ఈ బటర్ పేపర్ని కూడా పెట్టి లైట్గా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మరి ఈ బ్యాటర్ అంతా ఇందులో ఈవెన్గా వేసుకొని ఒక 3 టైమ్స్ ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అన్నీ కూడా పోతాయి. ఇలా ట్యాప్ చేసిన దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఓవెన్లో పెడదాం. సో ఈ ఓవెన్ కూడా చాలామంది రాంగ్గా ఆపరేట్ చేస్తారు. అంటే బేక్ చేయడం బదులు మైక్రోవేవ్ చేస్తారు. దానివల్ల కూడా కేక్ సరిగ్గా రాదు. సో ఇప్పుడు ఇది ఎలాగో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, నా ఓవెన్ ఆల్రెడీ నేను ప్రీహీట్ చేసి పెట్టాను. ప్రీహీట్ చేసిన తర్వాత ఓవెన్ ఒక 10 మినిట్స్ వరకు ఆ హీట్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఆ 10 మినిట్స్ లోపు మీరు ఈ బేకింగ్ ట్రే అయితే పెట్టేయాలి. సో ఇప్పుడు ఆల్రెడీ అలా ఉంది కాబట్టి దీనికి ఇప్పుడు మనం మైక్రోవేవ్ చేయాలి. దీనికి ఎలా అంటే ఫస్ట్ మీరు ఇలా కన్వెక్షన్ మోడ్ ప్రెస్ చేసి 180 డిగ్రీస్ సెలెక్ట్ చేసుకుని టైం నేను 25 to 30 మినిట్స్ వరకు పడుతుంది. సో 30 మినిట్స్ పెట్టుకొని ఒకసారి 25 మినిట్స్కి చెక్ చేసుకోండి బేక్ అయిందా లేదా అని.
మ్యాక్సిమం బేక్ అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ పెట్టుకోండి, సరిపోతుంది. అదే కుక్కర్లో చేసేవాళ్ళు డైరెక్ట్గా పెట్టుకుని 25 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకోండి, మళ్ళీ 30 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకోండి. మన కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎక్కడా కూడా మనకి ఉడకకుండా అయితే లేదు, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ కేక్ని అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు మీరు అలా వదిలేయాలి. హాఫ్ అన్ అవర్ లేదా చల్లబడే వరకు. వేడి మీద ఎప్పుడూ కేక్ని డిమౌల్డ్ చేయకూడదు, ఎందుకంటే లోపల ఉన్న బటర్ కానీ ఆయిల్ కానీ ఇంకా ఆ ఫామ్లో ఉంటుంది. దానివల్ల మీకు కేక్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లా చేయకుండా దాన్ని పక్కన పెట్టేసి కూల్ అయిన తర్వాత డిమౌల్డ్ చేసుకుంది. కేక్ చూసారు ఎంత ఫ్లఫీగా, ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. సో ఏ కేక్ చేసినా మీరు ఈ టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో మెజర్మెంట్సే కాదు, ప్రాసెస్లో కూడా డిఫరెన్స్ వస్తే కనుక కేక్ సరిగ్గా రాదు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ కేక్తో చాలా రకాల డెజర్ట్స్ కూడా చేయొచ్చు. నేను ఆల్రెడీ ఒక డెజర్ట్, సింపుల్ డెజర్ట్ అనేది నేను చేసి షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.